ఈ సినిమాలో ఒకరిద్దరు విలన్ ఉన్నా కూడా అతిపెద్ద విలన్ ఏంటంటే విధి. దురదృష్టం ఏంటంటే తన పిల్లల్ని తెల్లవారి చూడక ముందే ఆ ఊపిరి గాల్లో కలిసిపోతుంది. తల్లికి అటు భర్త దూరమై, ఇటు తనని ప్రాణంగా ప్రేమించే పిల్లలకి తను దూరం అవ్వాల్సిన పరిస్థితి వస్తే ఆ తల్లి ఏం చేయాలి? ఒక అందమైన కుటుంబం, భార్య, భర్త, వాళ్ళకి నలుగురు పిల్లలు. కానీ భర్త తాగుబోతు. అది భార్యకి నచ్చదు. ఎలాగైనా భర్తని మార్చాలనుకుంటుంది. ఏ భర్తనైతే తను మార్చాలనుకుంటుందో ఆ భర్త పూర్తిగా మారిపోయిన క్షణంలోనే తనకి ఒక భయంకరమైన వ్యాధి ఉందని తెలుస్తుంది. అయ్యో, ఈ వ్యాధితో నా భార్య చనిపోతుందే అని భర్త బాధపడుతుంటే, నేను పోయినా పర్వాలేదు, నా పిల్లలకి నా భర్త ఉంటాడు అని ఆ భార్య ఆశపడుతూ ఉంటే భర్తని ఒక అతను చంపేస్తాడు. భర్త కూడా వెళ్ళిపోయిన తర్వాత నా పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది అని ఆ తల్లి ఆలోచిస్తుంది. ఏ భార్య అయినా కూడా భర్త దూరమైన తట్టుకుంటుంది, కానీ బిడ్డలు దూరమైతే తట్టుకోలేదు. అలాంటి పరిస్థితుల్లో ఒక నిర్ణయం తీసుకుంటుంది. తను పోయాక తన పిల్లల అనాథలు కాకూడదని, ఎవరికైతే పిల్లలు లేరో ఆ పిల్లలకి తన నలుగురి పిల్లల్ని దత్తత ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకుంటుంది. ముగ్గురు పిల్లల్ని ఇచ్చేస్తుంది. కానీ ఆ ఒక బాబుని మాత్రం ఎవరూ తీసుకోవడానికి ఒప్పుకోరు. ఎందుకంటే తన అవిటివాడు కాబట్టి. ఏం చేయాలో తెలీదు. అలాంటి ఒక సిచ్యువేషన్‌లో ప్రతి సంవత్సరం దీపావళి పండక్కి అందరూ కలిసి జరుపుకునే పండుగ ఈ చివరి దీపావళికి తన పిల్లలతో కలిసి జరుపుకోవాలని, తన పిల్లల్ని తన ఇంటికి అతిథులుగా పిలవడానికి బరువెక్కిన గుండెతో బస్సులో బయలుదేరుతుంది ఆ తల్లి. అప్పుడొచ్చే పాట మన వేటూరికి జాతీయ అవార్డు తెచ్చిపెట్టిన పాటది. 'రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే' అని. ఆ పాట జరిగిన తర్వాత ఆ మిగిలిన ఒక్క కొడుకుతో ఆ తల్లి ఇల్లు చేరి, అప్పటికే తన శరీరంలో జరిగే మార్పులు తనకు తెలుస్తూ ఉంటాయి. ఈ ఒక్క రాత్రి నన్ను బ్రతికించు దేవుడా అని ఒక పాట పాడుతుంది. వేణువై వచ్చాను భువనానికి, గాలినైపోతాను గగనానికి అని.